ఇక్కడ ఇదే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న అతిపెద్ద ప్రశ్న. చైనా పౌరులకు కూడా అసలు జిన్పింగ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు. కనీసం జిన్పింగ్కు అతి దగ్గరగా ఉండే చాలామంది నాయకులకు కూడా ఇదే కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి బ్రిక్స్ సదస్సుకు కూడా గైర్హాజరయ్యారు జిన్పింగ్. జిన్పింగ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో మొట్టమొదటిసారిగా బ్రిక్స్ సదస్సుకు ఆయన గైర్హాజరయ్యారు సహజంగా. సో ఈ నేపథ్యంలో అసలు జిన్పింగ్ ఎక్కడికి వెళ్ళారు, ముఖ్యమైన సదస్సులకు రావడం లేదు, ఎక్కడ బయట కనిపించడం లేదు. కనీసం ఆయన దగ్గరగా ఉండేటువంటి క్లోజ్ సర్కిల్స్లో కూడా ఆయన ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి సమాచారం లేకపోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావునిస్తోంది. సుమారుగా నెల రోజులుగా జిన్పింగ్ కనిపించకుండా పోయారు. మే 21 నుంచి ఆయన అసలు పూర్తిగా కనిపించకుండా పోయినట్లుగా తెలుస్తుంది. జిన్పింగ్ తిరుగుబాటు మొదలైంది అంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది జిన్పింగ్ పైన. చైనాలో అంతర్గతంగా ఒక రకమైన నిశ్శబ్ద యుద్ధం నెలకొందని, ఆయన ఆధిపత్యాన్ని, ఆయన నిరంకుశత్వాన్ని తోసిపుచ్చుతూ ఇంటర్నల్గా ఒక రైవలరీ వస్తుందని, ఇంటర్నల్గా కొన్ని వర్గాలు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నాయని రాజకీయంగా. ఈ నేపథ్యంలో ఆ తిరుగుబాటు ధాటిని తట్టుకోలేక జిన్పింగ్ కనిపించకుండా పోయారంటూ ఒక రకమైనటువంటి వాదన వినిపిస్తుంది. మరోవైపు హూ జింటావో వర్గంతో జిన్పింగ్ విభేదాలు ఉన్న నేపథ్యంలో, ఆయన అవమానించిన నేపథ్యంలో ఆయన నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉండడం, ఈ నేపథ్యంలో కూడా కొన్ని అంతర్గత కారణాల దృష్ట్యా ఆయన కనిపించకుండా పోయారు అంటూ రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద జిన్పింగ్ ఎక్కడ అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఇటు చైనానే కాదు ప్రపంచ దేశాలను సైతం ప్రస్తుతం వెంటాడుతోంది. అంటే ఇక్కడ రకరకాల కారణాలు సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఎవరైనా ఒక నాయకుడు కనిపించకుండా పోతే కొన్ని రోజుల పాటు దానికి పలు రకాల కారణాలు. గతంలో ఉత్తర కొరియాలో కూడా ఇలాంటి ఒక పరిణామం మనం చూసాం. కిమ్ జోంగ్ ఉన్ సడన్గా కనిపించకుండా పోయారు చాలా రోజుల పాటు. ఏదో జరిగిపోయిందని, అతను చనిపోయాడని కొంతమంది అప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. లేదు, అతను ఏదో అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నాడని చెప్పి ప్రచారం చేశారు. లేకపోతే ఇంకేదో రహస్యమైనటువంటి కొన్ని ప్రయోగాలు ఏదో జరుగుతున్నాయి, ఆ పనుల మీద ఉన్నాడని చెప్పి అప్పుడు ఇలా రకరకాలైనటువంటి వార్తలు మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు జిన్పింగ్ కనిపించకుండా పోతే కూడా ఇలాంటి వార్తలే మనం చూస్తున్నాం. ఇప్పుడు జిన్పింగ్ ఎక్కడా అన్నప్పుడు సహజంగా ముఖ్యమైనటువంటి ప్రధానంగా వచ్చేటువంటి ఒక అంశం రాజకీయపరమైనటువంటి తిరుగుబాటు ఇప్పుడు నెలకొంది. ప్రత్యర్థుల నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తుంది. ఆయన ఆధిపత్యానికి గండిపడే సమయం వచ్చింది. దానివల్లనే ఆయన కనిపించకుండా పోయాడు అనేది ఒక వాదనగా కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే మరికొంతమంది ఆయనకి ఇంకేదో జరిగి ఉండొచ్చేమో అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నారు. ఆల్ ఆఫ్ సడన్గా కనీసం ఒక దేశానికి సంబంధించిన అధ్యక్షుడు, అందులోనూ అగ్రదేశంగా అమెరికా తర్వాత అంత బలమైన దేశంగా పేరున్నటువంటి చైనా లాంటి దేశానికి సంబంధించిన అధ్యక్షుడు ఒక్కసారిగా ఇన్ని రోజుల పాటు గతంలో కూడా కనిపించకుండా పోయారు. అయితే అప్పుడు కేవలం 3 రోజులు 4 రోజులు ఒక వారం పాటు జరిగింది, కానీ నెలల పాటు ఎప్పుడు జరగలేదు. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల పాటు కనిపించకుండా పోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అసలు ఏం జరిగి ఉండొచ్చు అన్నప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ఆరోగ్య కారణాల దృష్ట్యా చాలామంది అధ్యక్షులు కానీ కీలకమైన వ్యక్తులు కానీ తమకి ఒకవేళ ఆరోగ్య సమస్యలు ఉన్నట్టయితే వాటిని బయటికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఫలానా ఆరోగ్య సమస్యలతో ఫలానా అధ్యక్షుడు ఇబ్బంది పడుతున్నాడు, ఇంత పెద్ద ఫిగర్ అయి ఉండి ఇంత పెద్ద దేశానికి అధ్యక్షుడై ఉన్న నేపథ్యంలో వాళ్ళు తమ ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీక్నెస్లు ఏమైనా ఉంటే, ఏదైనా సమస్యలు ఉంటే వాటిని బయట పెట్టుకోవడానికి, కేవలం అది చైనా ప్రజల ముందనే కాదు ప్రపంచ దేశాల ముందు అది చూపించుకోవడానికి ఇష్టపడరు. దానికి ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. గతంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు అమెరికాను విజిట్ చేసినప్పుడు చివరికి టాయిలెట్ను కూడా వెంట తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే చివరికి ఆయన మలమూత్రాలు కూడా బయట దేశస్తులకి, శత్రువులకి దొరకకుండా జాగ్రత్త పడ్డటువంటి తీరు మనం చూసాం. కేవలం ఆయన విషయంలో కాదు, ప్రపంచ దేశాల్లో చాలామంది అధ్యక్షులు ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు తమకు సంబంధించిన ఏ చిన్న క్లూ కూడా బయట దేశాలకు వెళ్లకుండా, తమ ఆరోగ్యానికి సంబంధించి కానీ మానసిక పరిస్థితికి సంబంధించి కానీ మనం చూస్తూనే ఉంటాం. ఏవి బయటకు వెళ్లకుండా, ఇంటర్నల్గా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, ఏవి బయటకు వెళ్లకుండా అతి జాగ్రత్త పడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జిన్పింగ్ పరిస్థితి కూడా ఇదేనా? ఇలాంటి సమయంలో కొన్ని రోజులు పూర్తిగా అబ్స్కాండ్ అయిపోవడం, అంతా సెట్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం, ఇవి కొన్ని రోజులు కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో చాలామంది అధ్యక్షులు కానీ పెద్ద సెలబ్రిటీస్ కానీ చాలామంది ఇలా చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ అలా ఏమైనా జరిగిందా
అనేది ఒక ముఖ్యమైన అంశం. గతంలో కూడా జిన్పింగ్కి కొన్ని ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కొన్ని ఉన్నాయి అనేది కొన్ని వార్తలు వచ్చిన మాట కూడా మనం చూసాం. ఇక మరోవైపు చూసినట్లయితే రాజకీయ ఒత్తిళ్లు, ఆయనకున్నటువంటి నిరంకుశత్వానికి నేనే ఏలాలని చెప్పేసి అలా అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగాన్ని సైతం మార్చి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇక వేరే వారిని అధికారంలోకి రానివ్వకుండా ప్రజల్లో తిరుగుబాటు ఉన్నప్పటికీ కూడా, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అనేది ఒకటైతే, అంతర్జాతీయంగా కూడా చాలా దేశాల్లో కయ్యాలు పెట్టుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసాం, పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేయడం నుంచి పాకిస్తాన్కి సపోర్ట్ చేసే విషయాల్లో ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇష్టం లేదు. ప్రపంచ దేశాలు కూడా ఈ విషయంలో కొంత వారించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన వినలేదు. సో ఇలాంటి విషయాలు కానివ్వండి, ఇంటర్నల్గా ఆయనకున్నటువంటి ఆధిపత్యం, నిరంకుశత్వం లాంటి విషయాలు కానీ, ఇలాంటి విషయాల్లో ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారని, కొంత మార్పు కోరుకుంటున్నారు అనేటువంటి వార్తలు కూడా చాలా సందర్భాల్లో చూసాం. ఆయన వర్గంలోనే ఒక ప్రత్యర్థి వర్గం తయారవడం, ఆయనకి క్లోజ్ సర్కిల్స్లో ఉండేటువంటి రాజకీయ వర్గాల్లోనే ఒక ప్రత్యర్థి వర్గం తయారయ్యి ఆయన మీద ఇంటర్నల్గా కొంత తిరుగుబాటు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో కూడా దీన్ని సెటరైట్ చేసుకునే వరకు కొన్ని రోజులు అప్స్కాండ్ అయ్యారా, ఆయన కనిపించకుండా పోయారా, లేదంటే ఒకవేళ ఇలా దాక్కొని ఎవరికి కనిపించకుండా దీనికి సంబంధించి ఏదైనా ఆపరేషన్ చేస్తున్నారా సీక్రెట్గా, ఇది ఒక అంశం అయి ఉండొచ్చు అనేది ఒకటి కనిపిస్తుంది. మరోవైపు మరొక ముఖ్యమైన అంశం, చాలా సందర్భాల్లో దేశాల అధ్యక్షుల మీద కొన్ని రకాల అటాక్స్ జరుగుతూ ఉంటాయి. సహజంగా అటాక్స్ అంటే డైరెక్ట్గా ఫిజికల్గా ఎవరో వచ్చి అటాక్ చేయాల్సిన అవసరం లేదు. రకరకాలైనటువంటి అటాక్స్ జరుగుతూ ఉంటాయి. వాళ్ళ మీద ఏవో విషప్రయోగాలు జరగవచ్చు, లేదంటే ఇంకేమైనా అటాక్స్ జరగవచ్చు, సీక్రెట్ ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి శత్రు దేశాల నుంచి. సో అలాంటి ఏదైనా థ్రెట్ ఉందా, అలాంటి థ్రెట్ ఉన్నప్పుడు జరగకపోయినా సరే ఏదైనా థ్రెట్ ఉంది, సిచ్యువేషన్ చాలా సెన్సిటివ్గా ఉంది, లేదంటే ఇంకేదైనా జరిగే ప్రమాదం ఉందేమో అనేటువంటి అనుమానం బలంగా ఉన్న టైంలో కూడా ఇలా కనిపించకుండా పోయేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే సహజంగా ఇది చాలా అబ్నార్మల్ కండిషన్. నార్మల్గా ఒక 3 రోజులు 4 రోజులు వారం రోజులు కనిపించకపోతే సరే ఏదో కారణం అయి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇన్ని రోజుల పాటు సుమారుగా నెలకు పైగా గడిచిపోయింది, అయినా కనిపించడం లేదు అంటే ఇది కొంచెం అబ్నార్మల్గా ఉంది. ఇంత పెద్ద అధ్యక్షుడు అలాగే బ్రిక్స్ సదస్సు లాంటి వాటికి హాజరు కావడం లేదు, చాలా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి, హాజరు కావడం లేదు, అమెరికా లాంటి దేశాలతో వాణిజ్యపరమైనటువంటి సమస్యలు రోజు రోజుకు ముదురుతున్నాయి, వాటిని గురించి అడ్రస్ చేయడం లేదు. ఇలా ప్రజల్ని పట్టించుకోక, అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని పట్టించుకోకుండా, అక్కడ ఉన్నటువంటి రాజకీయాలని పట్టించుకోకుండా, ఏదీ లేకుండా, ఎక్కడ అడ్రస్ చేయకుండా అసలు ఎటు వెళ్ళిపోయినట్టు అనేది కీలకమైన ప్రశ్న. అంటే ఇలాంటి ఒక అబ్నార్మల్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఒక అబ్నార్మల్ బిహేవియర్ కూడా ఉండొచ్చు అనేది ఒక విశ్లేషణ మనకుంది రాజకీయాల్లో. ఈ నేపథ్యంలోనే ఇంకేదైనా థ్రెట్ ఉందా ఆయనకి అనేది ఇక్కడ ఒక అంశంగా కనిపిస్తుంది. ఇలా రకరకాలైనటువంటి కారణాలు ఉండొచ్చు, లేదు ఇంకా ఇది కూడా కాదు అనుకుంటే, కిమ్ జోంగ్ ఉన్ గతంలో కనిపించకపోయినప్పుడు ఒక ఎగ్జాంపుల్గా మనం చెప్తున్నాం, కనిపించకుండా ఒక వారం రోజులు 14 రోజుల పాటు అలా కనిపించకుండా పోయిన సమయంలో ఆయన ఒక సీక్రెట్ అంటే ఉత్తర కొరియా ఏదో అప్పుడు సీక్రెట్ ఆపరేషన్ చేసింది, అణ్వాయుధాల గురించి కొన్ని పెద్ద పెద్ద ప్రయోగాలు చేసింది భూ అంతర్భాగంలో, వాటిని చూడడానికి వెళ్ళారు అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వచ్చాయి. అలాంటివి ఇంకేమైనా చైనా చేస్తుందా, అమెరికాకి దొరకకుండా, లేదంటే ప్రపంచ దేశాలకు వాళ్ళ టెక్నాలజీకి రాడార్స్కి దొరకకుండా ఇంకేదైనా ప్రయోగాలు సీక్రెట్గా ఏమైనా చేస్తుందా, దాంట్లో భాగంగా ఆయన ఏమన్నా అక్కడ చూసుకుంటున్నారా, ఆయన చూడడానికి ఏముండదు, జస్ట్ అంతా అయిపోయిన తర్వాత సహజంగా చూస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా కొన్ని రోజులు ఎక్కడన్నా వెళ్ళిపోతారు సీక్రెట్ ఆపరేషన్స్ మీద. ఇంకా నిజం చెప్పాలంటే కొంతమంది బాడీ డబుల్స్ని కూడా పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కానీ జిన్పింగ్ లాంటి వాళ్ళు, లేదంటే అధ్యక్షులు 3 రోజులు 4 రోజులు పర్యటన కోసం వెళ్తారు సీక్రెట్ వీటి మీద, పర్యటనల మీద. కానీ ఇన్ని రోజుల పాటు ఎందుకు కనిపించడం లేదు అన్నప్పుడు ఇలా అనేక కోణాల్లో మనం ఆలోచించాల్సి వస్తుంది. గ్రౌండ్లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే మే 21 నుంచి జిన్పింగ్ అసలు ప్రజా సమక్షంలో కనిపించకుండా పోయారు అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తుంది. సాధారణంగా చైనా అధికారిక మీడియాలో ఆయన నిత్యం కనిపిస్తూ ఉంటారు. కానీ అకస్మాత్తుగా ఇలా కనిపించకుండా పోవడం పట్ల అనేక అనుమానాలకు తావునిస్తుంది. కాకపోతే ఇలా అదృశ్యమైనప్పటికి కూడా ఈసారి ప్రధానంగా వినిపిస్తుంది. ఇప్పుడు మనం చాలా అంశాలు మాట్లాడుకున్నాం, కానీ ప్రధానంగా వినిపిస్తున్నటువంటి అంశం మాత్రం